హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 7 ఆఫ్ కప్స్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో ఆపర్చునిటీస్, చాయిసెస్ అనేవి చాలా ఓపెన్ అవ్వబోతున్నాయండి. అందులో మీకు టెంప్టింగ్ ఆపర్చునిటీస్, సిట్యుయేషన్స్ అనేవి చాలా ఉండబోతున్నాయి. మీరొక ఇల్యూషన్ ఫేస్‌లో అనేది ఉండబోతున్నారు ఈ వారము. సో, మీరు డెసిషన్స్ ఫైనల్ చేసుకోకపోవడం చాలా బెస్ట్. ఒక పాజ్ తీసుకోండి ఈ వీక్. నెక్స్ట్ వీక్ మీరు డెసిషన్ ఫైనల్ చేసుకోవడం చాలా బెటర్ అండి. బికాజ్ మీ మూన్ అనేది యాక్టివేట్ అవ్వబోతున్నారు. ప్లానెటరీ బేస్‌లో మీ మూన్ కనుక మీకు పాజిటివ్ ఉంటే, మీ మైండ్ అనేది క్లారిటీగా, క్లియర్‌గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీ మూన్ అనేది నెగెటివ్‌గా ఉండటం వల్ల, మీ మైండ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో, డెసిషన్స్ అనేవి క్లియర్‌గా ఉండవు. సో, మీరు పాజ్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. ఈ వారం డెసిషన్ అనేది. 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో మీరు ఏదైతే నెక్స్ట్ స్టెప్ వేయాలి అనుకుంటున్నారో, లేదా డెసిషన్ ఫైనల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, దానికి ఒక ప్లాన్, విజన్ అనేది చాలా అవసరం అండి. ఒక క్లారిటీ, గైడెన్స్ అనేది మీకు చాలా అవసరం. గైడెన్స్‌తో మూవ్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఏదైనా సరే మీరు తీసుకోవాలి అని అనుకుంటే గనక. విషింగ్ ట్రీ వచ్చింది. మీకు ఈ వారం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా వర్క్ అవుతాయండి. సో, మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని ట్రై చేయండి. ఈ వారం మీ డ్రీమ్స్‌కి కానివ్వండి, సిట్యుయేషన్స్‌కి కానివ్వండి, వేటికైనా ఇవి వర్క్ అవుతాయి. ఫ్యూచర్‌లో మీకు ఇవి హెల్ప్ అవుతాయండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌నయితే ట్రై చేయండి. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ అండ్ బ్లెస్డ్ వచ్చింది. మీరు చాలా గ్రేట్‌ఫుల్‌గా, బ్లెస్డ్‌గా అనేది ఫీల్ అవ్వబోతున్నారు. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది. సో, మీరు వాటిని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాను కదా! మీ మూన్ అనేది యాక్టివేట్ అవ్వబోతుందండి. మీకది పాజిటివ్ ఉంటే ఓకే. బట్ నెగెటివ్ ఉంటే గనక మీ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉండబోతున్నాయి. దానికోసం మెడిటేషన్ టెక్నిక్స్‌ని కూడా ట్రై చేయండి. దానివల్ల మీ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఓవరాల్‌గా ఈ పీరియడ్ అనేది మీకు ఈ వారం ఒక హీలింగ్ ఫేజ్ కానివ్వండి, ఒక స్పిరిచ్యువల్‌గా ఉండబోతుందండి మీకు ఈ వారము. సో, మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, వీటినన్నిటిని ట్రై చేయండి. ఫైనల్ డెసిషన్‌కి ఒక పాజ్ అయితే ఇవ్వండి ఈ వారము. క్లారిటీ తెచ్చుకోండి, గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గర అయినా సరే. పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చూసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.